థ్యాంక్ యూ గోపి. వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని 5 లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు తక్షణ సాయం కింద 5 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. అలాగే వరద కారణంగా చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెల యజమానులకు పరిహారం పెంచాలన్నారు. రైన్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అన్ని కలెక్టరేట్లలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలన్న ముఖ్యమంత్రి అత్యవసర సేవల కోసం 8 పోలీసు బెటాలియన్లను ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలని సీఎం రేవంత్ సూచించారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మరోవైపు ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకుని కేంద్రం సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణ సాయం కింద కొంత ఆర్థిక సహాయం అందించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు బయలుదేరి వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ఖమ్మం జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. మరోవైపు జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వరద బాధితులను పరామర్శించేందుకు, ఆ ప్రాంతాల్లో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో మొత్తం రాష్ట్రంలో ఉన్న ఈ వర్షాల బారినంగా ఉన్న పరిస్థితులపైన ఆయన సమీక్షించిన తర్వాత రోడ్డు మార్గంలో ఇక్కడ నుంచి సీఎం బయలుదేరి వెళ్లారు. మొత్తం చూసుకుంటే దీనికి సంబంధించి ఎలాంటి ఈ విపత్తును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని ఒకవైపు అప్రమత్తం చేస్తూనే మరోవైపు కేంద్రానికి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ మొత్తం జాతీయ విపత్తుగా దీన్ని గుర్తించాలని చెప్పి ఆయన లేఖ రాయడంతో పాటు తొందరలోనే అంటే ఈ ముఖ్యంగా ఖమ్మం భారీగా దీంట్లో ఎఫెక్టెడ్ జిల్లాగా ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వరద ఈ ప్రాంతాల్లో స్వయంగా ప్రధానమంత్రి పర్యటించాలని చెప్పి కూడా ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి దీనికి తక్షణ సహాయం కింద ఇప్పటికే దాదాపు 1000 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో అంచనాలు ఇంకా చేయాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణ సాయంగా రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి కూడా లేఖలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. దీంతో పాటు ఈ వరద ప్రాంతాల్లో వరదల బారిన పడి బాధితులు చనిపోయిన వారికి ఇప్పటి వరకు 4 లక్షల నష్టపరిహారం ఉన్నది. దానికి 5 లక్షలను పెంపు చేస్తూ 5 లక్షలను ఈ వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షలు పెంపు చేసి వారికి అందించే విధంగా అధికారులను కూడా ఆయన అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా వరద ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన 3 డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3 కూడా జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో బాధితులకు సహాయ చర్యల్లో పాల్గొంటూనే అధికారులను అప్రమత్తం చేస్తూ పూర్తిగా సహాయ చర్యలు లబ్దిదారులకు చేరేలా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా జిల్లాలు, ముఖ్యంగా ఎఫెక్టెడ్ జిల్లాలు, భారీగా ఎఫెక్టెడ్ జిల్లాలుగా ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలతో పాటు పాలమూరు జిల్లా, అదేవిధంగా చాలా జిల్లాల్లో ఈ విపత్తుకు సంబంధించి భారీగా నష్టం జరిగిన పరిస్థితిగా వీటి నుండి అంచనాలు వేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అనుకోండి, హైదరాబాద్ లో కూడా ఈ వర్షాల కారణంగా భారీగా ఇళ్లలోకి నీళ్లు వెళ్లిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ లో ఎక్కడ ట్రాఫిక్ కు ఇబ్బంది జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి 3 కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ఇష్యూస్ అంటే సమస్యలు తలెత్తకుండా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించే దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఇదొక జాతీయ విపత్తుగా ఈ సంఘటన మనం చూడాల్సి ఉంటుంది. రాష్ట్రం పూర్తిగా అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఊర్లన్నీ ఏర్లు అయిపోతున్నాయి. అదేవిధంగా చెరువులు, కుంటలు గండ్లు పడిన సందర్భాలు ఉన్నాయి. రాకపోకలకు సంబంధించి కూడా భారీగా అంతరాయం కలిగిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని రిస్టోర్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా వెసులుబాటు కావాలి. ఆర్థికంగా తక్షణ సాయం కింద కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని కోరడం జరిగింది. మరి దీని పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని చూడాల్సి ఉంటుంది. నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వారు వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. రాష్ట్రానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసిన సందర్భం ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తక్షణ సాయం ఆర్థిక సాయం కింద ఆర్థిక సాయాన్ని అందిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్రం నుంచి ముఖ్యంగా హెలికాప్టర్లు, ఆర్మీ హెలికాప్టర్స్ అన్నది ప్రస్తుతం రాష్ట్రానికి ఎంతో అవసరంగా ఉంది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆర్మీ హెలికాప్టర్స్ అయితే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్మీ హెలికాప్టర్స్ కూడా ఇక్కడికి పంపించాలని చెప్పి కేంద్రాన్ని కోరడం జరిగింది. దీనిపై ఎందుకు ఇప్పటికే కొన్ని చోట్ల వాగుల్లో ప్రజలు ఇరుక్కుపోయిన సందర్భం ఉంది. వారిని బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా హెలికాప్టర్ సాయం అన్నది అత్యవసరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్రానికి నివేదించడం జరిగింది. దీనికి సంబంధించి తక్షణమే కొన్ని ఆర్మీ హెలికాప్టర్స్ కూడా రాష్ట్రానికి పంపించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వీటన్నింటి పట్ల కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంటుంది. బలరాం, కొండలంటే ఖమ్మంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు కూడా వరద ప్రభావిత బారిన పడ్డాయి. ఈ రోజు సీఎం రేవంత్ షెడ్యూల్ ఏ రకంగా ఉండబోతోంది? ఖమ్మంలో బస్ చేయబోతున్నారా? ఇతర ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రధానంగా ఈ రోజు అయితే ఖమ్మం జిల్లాలోనే పర్యటించబోతున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతంలో భారీగా ఎఫెక్టెడ్ ప్రాంతాలుగా ఉన్న ఆ ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. అక్కడ బాధితులతో మాట్లాడబోతున్నారు. బాధితులకు ఎలా అందుతుంది అన్న సహాయక చర్యలపైన కూడా ఆయన అధికారులతో ఆరా తీయబోతున్నారు. దానికి సంబంధించి ఆ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించబోతున్నారు. ప్రస్తుతానికైతే ఈ రోజుకైతే సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో బయలుదేరారు. దాదాపు ఖమ్మం చేరుకోవడానికి 3 to 4 hours పడుతుంది. కాబట్టి ఈ రోజు కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వరద బాధిత ప్రాంతాల్లో మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. ఇక మిగతా జిల్లాల్లో పర్యటిస్తారా అన్నది ఈ రోజుకైతే సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కేవలం ఖమ్మం జిల్లాలో మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. థాంక్యూ కొండల్. బలరాం.